ఈ 10 ఏళ్లలో మన కళ్ళెదురుగుండా జరిగిన పెనుమార్పులను అస్సలు పట్టించుకోవట్లేదు మనం. ఏందేందో మాట్లాడేసుకుంటాం, ఎవడో ఏదో ఒక రూట్లోకి తీసుకెళ్తాడు, అదే నేరేటివ్ థింకింగ్తో వెళ్ళిపోతున్నాం. 10 ఏళ్ల క్రితం మనకి సెల్ ఫోన్ అంటే మామూలు ఆ కీప్యాడ్ ఫోన్స్ 100కి 95 మంది కాదు 99 మంది దగ్గర అదే ఉండేది. 1% మంది దగ్గర మాత్రమే ఈ టచ్ ఫోన్లు, ఆండ్రాయిడ్ ఫోన్లు లాంటివి ఉన్నాయి. ఈ 10 ఏళ్లలో 120 కోట్ల మంది ఫోన్లు వాడుతున్నారు, 120 కోట్ల మంది స్మార్ట్ ఫోన్లు వాడుతున్నారు, ఇంకొక 10 కోట్ల మంది కీప్యాడ్ ఫోన్లు వాడుతున్నారు. వృద్ధులు వాళ్ళు అది వాడుతున్నారు కీప్యాడ్ ఫోన్లు. అంటే ఇది పెనుమార్పు కదా. అట్లాగే ఏటీఎంల్లో డబ్బులు డ్రా చేసుకోవడం, బ్యాంకులకు వెళ్ళి డబ్బులు డ్రా చేసుకోవడం అన్నటువంటిది నాటి ప్రొసీజర్. ఆ డబ్బులు తీసుకెళ్ళి షాపుల దగ్గర ఇవ్వడం. ఇది ఇవాళ రోజున చూస్తే అసలు టీ తాగిన 6 రూపాయలకు కూడా క్యూఆర్ కోడ్లు వాడుతున్నటువంటి రోజులు. కాబట్టి ఇదొక పెనుమార్పు అని చెప్పాలి. మరొక వైపును చూస్తే దేశవ్యాప్తంగా హౌసింగ్ గతంలో ఎన్నడూ లేనంత భారీ సంఖ్యలో పేదలకు ఇళ్ళు దక్కినాయి. ఒక్క ఆంధ్రప్రదేశ్లోని 9 లక్షల ఇళ్ళు పూర్తయినాయి, ఇంకొక 21 లక్షలు అవ్వాలి. తెలంగాణలో 1,50,000 2 లక్షలైనవి. అంటే పేదలు సొంత ఇంటి యజమానులు అవుతున్నారు. దానికి తోడుగా మధ్యతరగతి కూడా హౌసింగ్ వైపుకి మొగ్గు చూపారు. అందువల్లనే అపార్ట్మెంట్లు, ఇళ్ళు, కన్స్ట్రక్షన్స్ సీరియస్గా మూవ్ అయినాయి. ఎందుకయ్యా అంటే మధ్యతరగతికి కూడా తక్కువ రేట్లో తక్కువ వడ్డీతో రుణాలు రావడం ఒక ఎత్తు, దానికి తోడుగా 2.5 లక్షల రూపాయల దాకా తొలిసారి ఇల్లు కొనుక్కునే వాళ్ళకి కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం లాంటి వాటి వల్ల వచ్చినటువంటి పెద్ద మార్పు. అదే కాకుండా ప్రజల ఆహారపు అలవాట్లలో వచ్చినటువంటి మార్పు, హోటల్కి వెళ్ళి తినటం అంటే ఇదివరకు ఇళ్లల్లో వండుకునే దశ నుంచి హోటళ్ళ మీద డిపెండ్ అయ్యే దశకి వెళ్ళి ఇప్పుడు అది మరొక అడుగు ముందుకు వేసి ఈ స్విగ్గీలు, జొమాటోలు ఇట్లాంటి ప్లాట్ఫారాల ద్వారా తెచ్చుకునేటటువంటి కాన్సెప్ట్ అయింది. షాపింగ్లు ఒకవైపు మాల్స్కి వెళ్ళి చేస్తున్నారు, రెండో పక్కన ఆన్లైన్లోనూ చేస్తున్నారు. దీనివల్ల లక్షలాది మందికి కొత్త ఉపాధి అవకాశాలు, గౌరవనీయమైనటువంటి ఉపాధి అవకాశాలు లభించినాయి. వాటిట్లలో డెలివరీస్కి గిగ్ ఆపరేటర్స్గా చేస్తుంటారు. అట్లాగే వాహనాల కొనుగోలులో పేదలు కూడా 2 వీలర్ల కొనుగోలు వైపుకి మొగ్గు చూపుతున్నారు, కొన్నారు చాలామంది కూడా. అదే సందర్భంలో 4 వీలర్స్ వాడకం మీదకి మధ్యతరగతి దృష్టి సారించడం అన్నటువంటి, అంటే క్రమంగా ఈ దేశపు దృక్పథం మారింది. తిండికి లోటు లేనటువంటి పరిస్థితి. 85 లక్షల కుటుంబాలకి ఏడాదికి ఉచిత బియ్యం ఇవ్వడం ద్వారా ఆహార భద్రత వచ్చింది. ఆహారం కోసం చనిపోయే పరిస్థితి ఎవరికి లేదు. ఇక ఎక్కడో ఏమీ పట్టనటువంటి చోట్ల ఉంటే తప్పించి 5 కిలోల రూపాయలు చొప్పున 5 కిలోల బియ్యం చొప్పున 85 కోట్ల మందికి ఇస్తున్నారు. 85 కోట్లు అంటే ఆషామాషిగా. కాబట్టి దీనికి తోడు రైతులకి మినిమం భరోసా మొత్తం సక్సెస్ అయిపోయిందని చెప్పారు. రైతులకి మినిమం భరోసా కేంద్రాలు, రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తూ ఉండటం అన్నటువంటిది ఇదొక మార్పు. ఇవన్నీ మన కళ్ళెదురుగా జరిగిన పెను మార్పులు.